తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా కలిసినటువంటి ఓరపంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఇన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది. ఇవాళ అక్కడే వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీగా గెలుస్తారని బాగుంటుంది ఈ ఓరపంది. అసలు ఈ ఓరపందిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవడానికి సిగ్గులేదు. లేదండి, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఓరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఓరపంది కేసీఆర్ నాని. మాట వస్తే చంద్రబాబు గారు నాని పోటీకి, చంద్రబాబు గారు నాని పోటీకి అంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఓరపంది పార్టీ మారితే మొట్టమొదటి 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా నాయకులు కానంటే ఒక్క ఈ ఓరపంది కేసీఆర్ నాని. ఇవాళ మా వాళ్ళు కింద నిజంగా వీళ్ళు పార్టీ కనెక్ట్ నేను అదే పెట్టినా. మేము కేసీఆర్ నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవారు. పాపం వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు గారిని ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళని ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో తండ్రి పెట్టుకున్నాడు. ఒక్కలంటే ఒక్కలు నిజాయితీ పనులు నిజంగా చెప్తున్నా. ఇవాళ ఎందుకంటే 3 సంవత్సరాలు మా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం. ఎందుకు అభినందిస్తున్నాం? వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు, లోపం చూసి బలపడుకున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశం ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు. ఎక్కడ కావాలి కావాల్సిందే కేసీఆర్ నాని కాదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ కావాలి. ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మేము మేల్కొంటుంది 3 లక్షలు చెప్తున్నాను. బ్రహ్మన్నల అంటాడు నువ్వు, విజయవాడలో బ్రహ్మన్నల లాంటి నువ్వు. భీష్ముడు నీ మీద పోటీ చేస్తాడా? అసలు నీ కాదు చూస్తాడా? నువ్వు బ్రహ్మన్నలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు, నీకు ఆయన నీ మీద పోటీ చేస్తాడా? ఇవాళ తమ్ముడు నీ సోదరుడు చిన్ని పెట్టారు నీ మీద. ఒక్క పోనీ నా పవనం నీ పవనం అంటే ముందు రాలా. నువ్వు 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అంటే ఓటర్ అనేది ఖాయం. 1,00,000 ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా. 1,00,000 ఓట్ల కంటే తక్కువ మెజార్టీకి ఓడిపోతే నీ ఓటుకి ఖాయం. 1,00,000 పైనే ఓడిపోతున్నావు. నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కటౌట్ అక్కడ పెడతాం, పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను, బ్రహ్మన్నలాన్ని నాకు నువ్వు టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ని చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను, నా తప్పు క్షమించండి అయ్యా, పైన నరకలో ఎలాగా నాకు శిక్ష పడిద్ది, నరకలో ఎలాగా నన్ను రక్తాలతో కొస్తారు, సరసలో మాడే నూనె వేస్తారు, నేను చేసిన పనికి నన్ను అండలతో పడతారు పైన. కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించారంటే కొద్దిగా నాకు బాగుంటుందని నువ్వు అడగలవా?
కేసినేని నాని పిచ్చి పిచ్చి కూడా మాటలు మాట్లాడు. నువ్వు ఉత్తర కుమారుడు అన్నా కూడా చాలా ఎక్కువ. నువ్వు గవర్నర్, నువ్వు పనికిరాని వ్యక్తి, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తి, పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి, సెక్స్ రాకెట్ ఉన్నటువంటి వ్యక్తి, నడుస్తున్నటువంటి వ్యక్తివి. నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా? మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా? చంద్రబాబు నాయుడు గారి మీద 3 లక్షల ఓట్లతో గెలుస్తావా? బాగున్నావా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నీకు ఉంది, నీకు అప్పుడే అయిపోవాలా. నీకు ఇంకా ముందు చాలా ఉంది. వాళ్ళు చూడండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉందో ఫేసు. ఇవాళ ఎవరికి చేస్తారు నిన్ను? తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి మహానుభావుడు. ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఎవడెవరైనా మాట్లాడినా పోలే అంటాడు. అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారుపోతులు కొడతావా? కానీ నీకు ఒకటే చెప్తున్నా, ఈ పార్టీ కోసం 24 గంటలు పనిచేసే నాయకులు, కార్యకర్తలు అందరూ ఇందులో కొంతమంది మోసపోయారు. నేను చూసి ఏమని కూడా పార్టీ గురించి పనిచేస్తానని నువ్వు పిచ్చి పిచ్చి యాక్షాలు వేసేవంటే మొన్నటి వరకు పార్టీ గురించి నీతో తిరగలేదు, పార్టీతో తిరిగారు. ఎవరైతే ఆ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేగావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి. ఈసారి వాళ్ళు నేర్చుకొని వచ్చి ఎందుకు వస్తా ఏంటనుకుంటున్నావు? ఉప్పుడికైనా సరే గవర్నర్లాగా మాట్లాడకో. ఈ పని చేసుకో. నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు. అసలు సీట్లు ఇస్తావా? ఎవరో డైనమాలో ఉన్నావు నువ్వు. నీవైతే జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్తాం. ఏం చేస్తానంటే ఓడిపోతుందంటే ఈ మా చేతిలో చుట్టుగా ఓడించాలి మేము అనేది మా కోరిక. అది నీకంటే నేను ఎక్కువ కోరుకుంటున్నా. ఈ సీట్లు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టి. ఇకపోతే వాళ్ళ రాష్ట్రంలో ఈ పొత్తుల కలయికలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జిల్లాలో బ్యానర్లు ఈ తెలుగు రాష్ట్రాలు బాబాలు అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను నేను, మనకి చంద్రబాబు నాయుడు గారు మనకు నిరూపించాడు. మన నిలువ బట్టి చంద్రబాబు అభిమానంతో మనతో ఉన్నా తప్ప మన మీద అభిమానంతో కాదు. ప్రతి ఒక్కరు సీట్లలో కార్యకర్తలు అభిప్రాయంలో నిర్ణయం తీసుకుంటే ఎవరు కార్యకర్తలు ఎవరైనా మీరు అందరూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అందరూ నేనే ఒప్పుకున్నాను కదా. నాకంటే రాష్ట్రంలో బయట చేశారా? బయట చేశారా? కాదు, నాకంటే డబ్బులు ఖర్చు పెట్టారా? నేను ఇక్కడ ఇన్ఛార్జిని కూడా కాదు. అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చా, అందరికి కాపాడుకుంటూ వచ్చా. నేను ఇన్ఛార్జిని కూడా కాదు ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తింపు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. ఆ గుర్తింపుకి 5 ఏళ్ళు పోరాడాలంటే పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తులు ఫస్ట్ లిస్ట్ లో నా పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో 5